జై శ్రీమన్నారాయణ అండి. ఇంట్లో తాబేలు పెడితే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు కదా. ఇది ఎంతవరకు నిజము అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుందండి. తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని చాలామంది చెప్తుంటారు. దాని గురించి నేను మీకు ఈ వీడియో చేద్దామని చూస్తున్నానండి. మనకు హిందూ పురాణాల ప్రకారం తాబేలుని మహావిష్ణువు రూపకంగా మనం చూస్తాము. అందుకే ఇంట్లో పూజ గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని చెప్తుంటారు. అలాగే మీ ఇంట్లో కొత్తగా తాబేలు విగ్రహాలను పెట్టుకోవాలనుకుంటే అందుకు అనువైన రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం. వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయండి. అంతేకాదు ఇంట్లో మనం తాబేలు చిహ్నాలు ఉంచుకోవాలనుకునే వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. తాబేలుని నీటితో నింపిన బౌల్లో ఉంచి పూజ గదిలో ఉత్తర దిశలో ఉంచాలి అండి. ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా స్ఫటికంతో తయారు చేసిన తాబేలుని ఉత్తర దిక్కులో ఉంచితే ఆ ఇంట్లో సమస్యలు అనేది తగ్గుతాయండి. అందరూ ఆనందంగా ఉంటారు. ఈ తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తరం వైపు ఉంచడం వల్ల చాలా మనకి ప్రయోజనాలు అనేది ఉన్నాయండి. ప్రతిరోజు నీరు మారుస్తూ ఉండాలి. ఉత్తర దిశకు బుధగ్రహం అనుకూలం కనుక మనపై ఉన్నటువంటి బుధగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయండి. అదేవిధంగా కుబేరుడు అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. తాబేలు బొమ్మ సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. మీ పడక గదిలో ఉంచడం వల్ల నిద్రలేమితో పోరాడడానికి సహాయపడుతుందని నమ్ముతారు చాలామంది. ఇంకోటి ఏంటంటే కెరీర్ సక్సెస్ కోసం మీ ఇంట్లో కూడా అలాగే ఆఫీసులలో కొంతమంది వాళ్ళు ఎక్కడైతే బిజినెస్ చేస్తారో అటువంటి ప్లేస్లో కూడా ఈ తాబేలును అనేది వేస్తారండి. తాబేలును అనేది ఇంట్లో ఉంచుతారు. మీరు ఇంట్లో మనశ్శాంతి సామరస్యాన్ని కోరుకుంటే మీ గది తూర్పు భాగంలో తాబేలును ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సమస్యలు అనేవి తొలగిపోయి సంతోషంగా ఉంటారండి. ఇంకోటి ఏంటంటే తాబేలుని మనం డైరెక్ట్ వాటర్లో వేయకుండా తాబేలు కింద ఒక ₹1 కాయిన్ అనేది వేసి దానిపైన తాబేలుని ఉంచిన తర్వాత అప్పుడు మనం వాటర్ పోయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.